హాయ్ బ్యూటీస్, ఈరోజు ఇంకో సింపుల్ ట్యాజల్స్ ఎట్లా వేసుకోవాలి శారీకి అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ అంటే రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్తో వేసుకునే మోడల్ చూపిస్తాను నేను ఈరోజు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ మనం కుచ్చులు వేసుకోవటం ఇంతకుముందు వీడియోస్లో చూసాం కదా. ఇది నేనేం చేశానంటే థ్రెడ్ 2 రకాలు తీసుకొని మీరు కుచ్చు వేసుకునేటప్పుడే 2 రకాలు పట్టుకొని పోగు వేసేసుకున్నారనుకోండి, మీకు 2 కలర్స్ వస్తాయన్నమాట. అంటే నాకు ఇది శారీ మిక్స్డ్ కలర్లో ఉన్న మూల నేను అట్లా తీసుకున్నాను. ఇదేం లేదు, కుచ్చు వేసుకున్న తర్వాత రింగ్కి మనం దాన్ని టై చేసుకొని కట్ చేసుకుంటాము. తర్వాత దాన్ని ఒక పూస వేసి కుట్టేసుకోవటం అనమాట. చాలా సింపుల్గా అయిపోతే ముందు మాత్రం ఇవన్నీ కుచ్చులన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ఇంట్లో ఇప్పుడు ఖాళీగా ఉండి అందరూ ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటున్నారు కదా, ఇట్లా ట్యాజల్స్ వేయటం అనేది చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వేస్తున్న కొద్దీ కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ కూడా మనకే వస్తాయి. సో అలా ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. థ్రెడ్ ఎలా వేయాలి ఏంటి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ముందు వీడియోస్ చూడండి. అందులో నేను పోగు ఎలా వేసుకోవాలి, కుచ్చులు ఎలా చేసుకోవాలి అన్నది క్లియర్గా చూపించాను. ముందు వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట. సో ఇంతే, దీన్ని పైన ఒక పూస కింద ఒక పూస వేసుకొని మనం కుట్టేసుకోవటమే. కుట్టుకునేటప్పుడు మాత్రం సిల్క్ థ్రెడ్ యూజ్ చేయకండి, కాటన్ థ్రెడ్ యూజ్ చేయండి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అంత స్ట్రాంగ్గా ఉండదు మనకి శారీకి కుట్టినప్పుడు. అంటే తొందరగా వాషింగ్స్లోనూ వాటిల్లోనూ ఊడిపోతుంది అనమాట. అందుకని కాటన్ థ్రెడ్ వేసుకున్నారనుకోండి మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. యాక్చువల్గా మనం ఇవి శారీస్కి యూజ్ చేస్తున్నాం కదా. మామూలుగా అయితే అంటే మరి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఏం చేయాలి అనుకుంటారు. కొంతమంది డ్రెస్సు వేసుకున్నా కూడా చున్నీ చాలా గ్రాండ్ లుక్ ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళు చున్నీకి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. చున్నీకి ఇప్పుడు ట్యాజల్స్ చున్నీకి కూడా వేసుకుంటున్నారు కదా, అలా వేసుకున్నారనుకోండి అసలు చున్నీ మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. శారీ కంటే కూడా చున్నీలకి ఇంకా అందంగా ఉంటుంది. ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.